guys, welcome back to the Ishwari Manu YouTube channel. And so మీరైతే నిన్న పోస్ట్ చేసిన వీడియోకి మీరు ఎన్ని వ్యూస్ ఇచ్చారంటే 110 అయితే వ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సో అందుకే అనమాట నేనైతే ఇప్పుడైతే గ్రో ఏ గార్డెన్ అయితే ఆడబోతున్నాను. అండ్ ఓకేనా. అండ్ ఇప్పుడైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. చాలా షార్ట్గా ఉండబోతుంది అనమాట వీడియో వచ్చేసి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు. ఓకేనా. పదండి ఇంకా మొదలు పెడదాం గేమ్ని. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి, ఇక్కడికి రమ్మన్నాడు టాక్ అంట, ఏదో టాక్ నొక్కాం. ఓకే సీట్స్ అంట, ఇక్కడ ఏదో నొక్కమంటున్నాడు, నొక్కాము. నాకు అసలు అయితే ఈ గేమ్ గురించి ఏం తెలీదు. 10 రూపీస్ అంట బై ఏదో ఇంటూ అని వచ్చింది, కొట్టాను. ఓకే ఏదో చూపిస్తుంది, వెళ్తున్నాం. ఇదేదో క్యారెట్ సీడ్ అంట, క్యారెట్ సీడ్ తీసాం. ఇప్పుడేం చేయాలి? ఓకే ఇక్కడ ఏదో నొక్కమంటున్నాను, నొక్కాం. ఏమైంది? నా క్యారెక్టర్ పోయింది. క్యారెట్ పోయింది కదా, ఏమైంది అసలు? ఏమైంది గైస్? ఓ ఇక్కడ ఏం గ్రోత్ ఉంది, ఏమైంది గైస్? అసలు ఏమైంది? ఓకే క్యారెట్ ఇక్కడ కింద చూసారా గైస్? సో ఇది మనకి కేజీస్ ఉంటాయి కదా, అలా కేజీలు ఇస్తాడు. 32 కేజీస్ అంట. ఐ వాంట్ టు సెల్ మై ఇన్వెంటరీ అంట, ఏదో నొక్కాం. ఓకే 27 రూపీస్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడికి వెళ్ళి కొన్ని సీడ్స్ కొనుక్కోవాలి. అక్కడ ఎందుకు ఆ కిందలోకి వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు. ఓకే పదండి వెళ్దాం. ఇక్కడ ప్లాంట్ చేయొచ్చా, ఇక్కడ ప్లాంట్ చేయవచ్చా? రెండు దగ్గర ప్లాంట్ చేసేద్దాం. ఇక్కడ ప్లాంట్ అవుతుంది, అక్కడ ప్లాంట్ అవుతుంది. ఓకే ఏంటి ఇది? గ్రోయింగ్ కూడా చూపిస్తుందా? ఓకే గాయస్ ఇప్పుడైతే నాకు అది అర్థమైంది. అంటే గ్రో ఏ గార్డెన్ అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం గార్డెన్ అయితే బిల్డ్ చేయాలి, అదే క్రియేట్ చేయాలి. ఏమో సీడ్స్ అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి. సో మనమైతే ఇప్పుడు ఈ క్యారెట్స్ నమ్ముకొని తర్వాత కొంచెం ఎక్కువ పెద్ద సీడ్స్ కొనుక్కొని అలాగైతే రిచెస్ట్కి వెళ్ళాలి. ఓకేనా. ఇదే అన్నమాట టాపిక్, అర్థమైంది. ఇక్కడ కలెక్ట్ అని ఉంది కదా, కలెక్ట్ చేసేద్దాం. 27 అంట. ఓకే ఇక్కడ ఏదో బ్యాగ్ కూడా ఉంది. ఓకే గైస్ ఇక్కడ ఏదో బ్యాగ్ కూడా ఉంది, మనకు తెలియదు అది. సెల్ అంట. ఇక్కడ పైనుంచి వెళ్ళిపోవచ్చు, ఇక్కడికి అక్కడికి ఇక్కడికి అక్కడికి. సో దీని మీద నుంచి ఎపిసోడ్స్ కూడా నేను తయారు చేస్తాను. ఓకేనా. ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ 55 రూపీస్, 55 రూపాయలు. ఓకే అండ్ సో ఇప్పుడు 50 రూపీస్కి ఇది ఉందన్నమాట ఈ ఫ్రూట్, అందుకే దీన్ని కొన్నాం. పదండి సుయ్యి. అంటే ఎవరిదే అంత పెద్దగా లేదు, అంటే ఎక్కువ మంది ఆడట్లేదు అనమాట. కాకపోతే ఇదే పాపులర్ గేమ్ అనమాట. ఒకసారి రోబ్లాక్స్లో మీరు చెప్పారు కాబట్టి నేను ఆడుతున్నాను, వ్యూస్ ఇచ్చారు కాబట్టి ఆడుతున్నాను. ఓకేనా. ఓకే ఓకే పెరుగుతుంది. 20% అంట, 22% అంట, 24, 25. ఇలా మనం పక్క ఉన్న వాళ్ళు ఇది చూద్దాం. కాకపోతే ఇంకెక్కడ ఎవరు లేరు గాయస్ ఇక్కడ. ఓకే ఇప్పుడు ఆడట్లేదు అనుకుంటా. అసలు టైం ఇప్పుడు 6:15 అయింది. ఇప్పుడు ఎవరు ఆర్డర్ అనుకుంటా, ఏమో. ఓకే ఇంకా గ్రో అవుతుంది. ఓకే తొందరగా సో గైస్ ఇది రావట్లేదు. ఏంటి బ్యాగ్ ఓపెన్ అవుతుంది, ఎందుకు అవ్వట్లేదు? అదిగోండి మళ్ళీ బ్యాగ్ ఓపెన్ అయింది. అదిగోండి గైస్ మళ్ళీ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. అయ్యో అదేది గైస్, ఏది? అయ్యయ్యో నా దగ్గర డబ్బులు కూడా లేవే. ఇప్పుడు క్యారెట్ ఎంత? ఒక 20 రూపీస్ ఉంటుంది కదా, ఒక 10 రూపీస్ అవ్వాలి ప్లీజ్. అమ్మ అది ఎక్కడికి పోయిందో గాయస్ అసలు అర్థం కాలే. వేసేద్దాం. ఇది ఇంచుమించు ఒక చాలా పెద్ద పెరగాలన్నమాట. క్యారెట్ ఎక్కువ పెరిగితే మనకు కూడా ఎక్కువ ప్రైజెస్ వస్తాయి.
జస్ట్ 24 kgs. పదండి ఇంకా సన్. ఓకే, హౌ మచ్ ఇట్స్ వర్త్? జస్ట్ 18 రూపీస్. 18 రూపీస్ అంటే మనకి ఇప్పుడు మన సిచ్యువేషన్ లేదే ఎక్కువలేండి. ఐ వాంట్ సెల్ దిస్. తొందరగా ఇవ్వరా. మన దగ్గర ఇప్పుడైతే 20 రూపీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 2 క్యాట్స్ అయితే వస్తాయి. ఓకే, సో అదిగోండి అక్కడ కూడా ఎవరు ఆడుతున్నారు రోబ్లాక్స్. మనం ఇలా ప్లాన్ చేసి వెళ్దాం. ఓకే, గ్రో ఆల్ అంటే ఇప్పుడు మనం ఎంత రూపీస్ కట్టాలి అంటే చెప్పాను కదా ఆన్లైన్ గేమ్ అని అలా. ఓకే, 36 kgs. ఓకే, 36 kgs ఎంత అవుతుంది ఒకసారి చూద్దాం. హౌ మచ్ ఇస్ వర్త్. నచ్చితే నేను తీసుకుంటా. 35. ఓకే, నాట్ బ్యాడ్. ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ. ఎంత ఇస్తాడు? 57 రూపీస్. ఓకే, ఒకటి 50 రూపాయలు. బట్ ఇప్పుడు క్యారెట్స్తోని ఓకే క్యారెట్స్ కొనుద్దాం. గార్డెన్ అండ్ సో గైస్, నేనైతే రోబ్లాక్స్ వీడియోస్ చూస్తాను బట్ ఎప్పుడు ఇలా ఆడతాను అనుకోలేదు. అండ్ సో అందుకే, కాకపోతే ఇది కొద్దిగా అయితే లాగ్ అవ్వట్లే. ఇంకా కొంచెము ఎక్కువ మంది ఉంటే అప్పుడు లాగ్ అవుతుంది, ఖచ్చితంగా లాగ్ అవుతుంది. కాకపోతే ఎక్కువ మంది లేరు కాబట్టి ఓకే. 31 అంట ఒకటి. ఓకే, మొత్తం ఇవన్నీ అమ్మేద్దాం. ఓకే స్టాక్. ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ. ఎంత ఇస్తాడు? 100 రూపాయలు. ఓకే, ఇప్పుడు మనం ఏ స్టాక్ కొందాం? ఓకే, ఏదో స్టాక్ కొందాం. ఇది 50 రూపాయలు. 2 కొందాం. 2 ఉన్నాయి. కొన్నాను 2. పదండి. ఈ వ్యూ మీరు అలా చేయాలి. జూమ్ అవుట్ జూమ్ ఇన్. అదే మనం ప్రిజన్ ఎస్కేప్లోనే తెలుసు నాకు. ఇది మందేనా? ఏవద్ది ఇంకోటి మంది. ఇదిగోండి గైస్, ఎడిట్ స్కిన్ అంట ఏదో నొక్కాం. ఓకే, ప్రిన్సెస్ ఎడిట్ చేయడానికి 2 ప్లాంట్ చేసాం. ఈ గ్యాప్లో పక్కన ఉన్న వాళ్ళ పొలాలు ఎలా ఉన్నాయి చూసుకొని వద్దాం. ఓ గాయ్స్, ఏంటిది? నాట్ యువర్ ఏంటిది ఏదో వస్తుంది. నాట్ యువర్ అంట ఏదో వచ్చింది, మాయమైపోయింది. ఓకే, చూసారా గాయ్స్? ఎంత లాగ్ అవుతుంది చూసారా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్లు ఎత్తున్నాయి. అదిగోండి ఇంకొకరు ఎవరో ఆడుతున్నారు. ఓ గాయ్స్, అది చూసారా? అది తిందే అనుకుంటా. అసలు ఎంత బాగుందో అసలు కదా. ఇప్పుడు మనం గ్రోయే గార్డెన్ ఆడుతామా? అతను పీసీ ప్లేయర్ అనుకుంటా. పీసీ ప్లేయర్ అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మంచి గార్డెన్ చెయ్యాలంటే మొబైల్ సరిపోదు అసలు, తెలుసా? నేను చాలా 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 లాగ్ అయిపోతుంది తెలుసా. సో అంత ఎలా అసలు గైస్ అసలు వామ్మో 85 అంట. ఇంకొక 10% పెరగాలి. 9 8 7 5 4 3 2 0. ఓకే, ఇంకా మన దానికి కాయలు కాసేస్తాయి. ఓకే, ఇంకా కాసేదాకా ఇక్కడ వెయిట్ చేయాలి. కొంచెం రేట్ ఎక్కువ కదా అందుకే. ఇవ్వండి స్ట్రాబెర్రీస్. చూద్దాం పదండి గైస్, దగ్గరలోకి వెళ్ళి అసలు ఎలా లాగ్ అవుతుందో లేదో అని. లాగ్ అవ్వట్లేదు. ఏంటి చూస్తే అమ్మా కుట్టేస్తుంది మా పదవు. మన పరిగెట అది కొడుతుందా? ఏంటి గేసి కొట్టట్లేదు అంటే అక్కడ వరకేనా కొడుతుంది? ఓ ఏంటో చేస్తుంది. ఎవరిది?
ఏంటివి పెట్సా? ఓకే, పెట్స్ అన్నమాట. ఓ గాయ్స్, ఇది ఎవరిది గార్డెన్? బయటకు వచ్చేస్తుంది. అదా గార్డెన్. ఓ, స్ట్రాబెర్రీస్ కట్ చేసాయి. ఓకే, ఒకటి 32 kgs. ఓకే, సూపర్. అండ్ ఇంకోటి 33 kgs. సూపర్ సెల్. ఒకసారి హౌ మచ్ దిస్ వర్త్? 19 రూపీసా? ఒక క్యాప్టెన్ అంతకన్నా ఎక్కువ వస్తుంది కదా. దేని బాబం 17 అనుకుంటా. 17 చెప్పాను, 17 అని. నేను ఎంట్రీ. ఓకే, సారీ ఎవరా. 36 43 రూపీస్ అయితే ఉన్నాయి. మనం 43 రూపీస్ తోటి ఈ క్యారెట్స్ కొనుక్కోవచ్చు. గార్డెన్ 4 క్యారెట్స్. సుయి ఏంటి వేసి ఇవి వస్తూనే ఉంటాయి అన్లిమిటెడా? అది కొనక్కర్లే మరి, ఇంకేమి. ఓ, ఏంటిది స్ట్రాబెర్రీ? అసలు ఏంటిది? ఓ, అసలు ఏమన్నా వచ్చిందా డబ్బులు? అసలు ఏమన్నా వచ్చాయి డబ్బులు? మొత్తం క్యారెట్ కొనుక్కొని మన అంతా ఉంది. సో క్యారెట్ వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోయిందంట, వేరే దగ్గర నుంచి తెప్పిస్తారట. సో మొత్తాన్ని కలెక్ట్ చేసుకుందాం. అసలు మీరు కూడా ఈ విధంగా ఆడుకోవచ్చు. అసలు కాకపోతే ఏం డబ్బులు కట్టక్కర్లేదు గైస్, చెప్తున్నానా, ఏం కట్టక్కర్లేదు అసలు. ఓకే, మొత్తం అని తీసుకుందాం. అబ్బా, 36 క్యారెట్ అంట. సెల్లోకి వెళ్ళి ఎంత వర్త్ ఎంత అవుతుంది చూద్దాం. ఉండో అసలుకే మంచి క్యారెట్ 36. హౌ మచ్ దిస్ వర్త్ చెప్ప? ఓ, 34 రూపీస్. మనమైతే మొత్తం అన్ని అమ్మేద్దాం. అయ్యమంట అసలు మా ఇన్వెంటరీ. ఓకే, మంచిగా డబ్బులు అయితే వచ్చాయి. మనం ఎప్పుడు 1 రూపీలో ఉండే మనం 420 వెళ్ళిపోయాం. నో స్టాక్ అన్నమాట, నో స్టాక్. వీటినే కొన్నాము ఇప్పుడు. అయ్యో, ఏంటిది? గడియారం. సుయి పెట్టేసాం. ఓకే, ఏంటి స్ట్రాబెర్రీ ఎప్పుడు వచ్చింది? 21 kgs, 37 kgs. ఓకే ఓకే, బాగానే ఉంది. ఓకే, ఇంతమంది తీసుకుందాం. వీటికన్నిటికి పెరుగుతున్నాయి. అసలు కొద్దిగా ఎక్కువ స్ట్రాబెర్రీస్ ప్లాంట్ని అయితే ప్లాంట్ చేద్దాం. ఓకే ఓకే, ఏమంటే అసలు మా ఇన్వెంటరీ హౌ మచ్ చేస్తాడు? ఒక 100. 144, అదే 110. ఓకే, 400 అంట. బ్లూబెర్రీ సీడ్ ఇది ఎంత ఉంటుంది గైస్? నా దగ్గర అంత స్టాక్ లేదు, కానీ మనం గార్డెన్కి వెళ్ళి ఏమైనా బ్లూబెర్రీ కాసేం చూద్దాం. అదే వాటిని ఏమంటారు, మర్చిపోయాను. అదే మర్చిపోయాను, దాన్ని ఏమంటారు? అదే స్ట్రాబెర్రీస్. ఓ గాయ్స్, ఇంకో 1 రూపీ వస్తే చాలు. 1 రూపీ వస్తే చాలు అనమాట. మనమైతే ఆ బ్లూబెర్రీ సీడ్ని అయితే కొనుక్కోవచ్చు. ఓకే, సెల్ కాదు గార్డెన్. సో అక్కడ వచ్చింది సెల్. ఏమంటే సెల్ తీస్ ఇవ్వరా మరి, ఇవ్వరా? లేకపోతే 1 రూపాయి తక్కువ అయిపోద్ది. ఏమంటే అసలు మా ఇన్వెంటరీ ఇవే తొందరగా ఇవ్వరా, తీసుకొని అక్కడే ఉండాలనుకోండి. తొందరగా వెళ్ళిపోకూడదు. ఇవే 17 రూపీస్.
మనం ఒక బ్లూబెర్రీ సీడ్ని అయితే కొనుక్కోవచ్చు. ఈ బ్లూబెర్రీ సీడ్ ఇంకా మంచి వీటిని కూడా కలెక్ట్ చేసేద్దాం. ఇక్కడ కూడా కాసాయి. ఓ సీడ్స్ బ్యాగ్లో సీడ్స్ ఉంటుంది. బాక్స్ ఆల్ ఆడటం. సో సీడ్ దగ్గర మంచి కలెక్షన్ ఉన్నట్టుంది. అదండి ఆడదే. ఓ అప్పుడే పెరుగుతుంది 28%. మొత్తం మనకు కావాల్సినవన్నీ కలెక్ట్ చేసుకుందాం. కలెక్ట్ చేసుకుందాం మంచిగా సెల్లో మొత్తం అంతా అమ్మేద్దాం. మంచిగా వస్తాయి మన డబ్బులు. అతో మనం క్యారెట్ బీట్రూట్ ఎన్ని ఉంటాయో. గ్రోయే గార్డెన్ అంటే సీడ్లు వామో విత్తనాలకు సంబంధించినవి ఎన్ని ఉంటాయి గైస్. క్యారెట్ 20 స్టాక్ వచ్చింది. మొత్తం కొనేద్దాం. ఇంకొకటి మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి 2 minutes పడుతుందంట. నాకు వచ్చినవన్నీ నింపేస్తానే. ఏంటిది 29-39 అంట ఇది కేజీ. మొత్తం కలెక్ట్ చేసేద్దాం. సో గైస్ మీకు ఇలాంటి రోబ్లాక్స్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల మీరు నా యూట్యూబ్ ఛానల్ ఇదే సెర్చ్ చేయకుండానే మీకు నా వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఎలాగంటే మీరు సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళాలి. ప్రతి మొబైల్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. అలా సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు నా యూట్యూబ్ ఛానల్ లోగో మీకు తెలుసు కదా, టైగర్. ఆ టైగర్ లోగోకి తిప్పండి ఇలా ఇలాగా. ఆర్ అక్కడ సర్చ్ బార్ ఉంటే ఉంటుంది. ఆ సర్చ్ బార్లోనే కొట్టియండి. అది ఎందుకు అక్కడ డైరెక్ట్ పెట్టుకోవచ్చుగా, అంతే వద్దులే. తిప్పియండి. అక్కడ సర్చ్ బార్ ఉన్నది అనుకుంటా, ఏమో. అది తిప్పియండి. తిప్పేసిన వెంటనే మీకు నా యూట్యూబ్ ఛానల్ కనబడిపోతుంది. అండ్ సో చాలా అంటే చాలా సింపుల్గా నా యూట్యూబ్ ఛానల్ అయితే మీకు కనబడుతుంది. మీరు కూడా చూసుకుంటారు. సో నేను రోబ్లాక్స్ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇంకా మాటల్లోనే మనం ఒక 600 పెట్టింది ప్లాంట్ని కొన్నాము గైస్. సూపర్ డూపర్ ఎక్సలెంట్ ఆసమ్. ఇంకేమైనా ఉన్నాయి అవి. ఓ బ్లూబెర్రీ ప్లాంట్ వచ్చేసి గ్రో అయింది. ఓకే ఏమంటే అప్పుడే అయిపోయింది. ఆరెంజ్ అప్పుడే అయిపోద్ది కదా గైస్. అదే కదా, ఒక్క నిమిషం ఉండండి. బ్యాగ్లోనా ఆరెంజ్ 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 36 kgs అంట. అమ్ముదాం. ఏంటి గేట్స్ లాగ్ అవుతుంది, కొంచెం లాగ్ అయింది ఇందాకలే, ఇప్పుడు కాదు. ఇవ్వరా, ఎంత ఇచ్చాడు? ఇవ్వలేదు గైస్, కొంచెం దూరం వెళ్ళిపోతుంటాయి బట్టలే. ఓ గైస్ సూపర్ డూపర్ ఎక్సలెంట్. అసలు ఒక్క మ్యాంగో కొందాము. క్యారెట్స్ అని ఒక్క మ్యాంగో కొందాం. ఎంత స్టాక్ అవుద్ది చూద్దాం. ఏంటి ఇలా అయిపోయింది. వావ్ నైస్. చూడండి అసలు ఎంత బాగుంది. ఒక్క నిమిషం జూమ్ అవుట్ చేద్దాం. చాలా బాగుంది. చింద్రుడు చూడండి. వావ్ మొత్తం గ్రోయే గార్డెన్ అంతా అసలు ఎంత బాగుందో. ఓ ఇలా కూడా పెరుగుతాయా? అయితే నేను తెచ్చుకుంటాను. అయితే ఇప్పుడు హలో ఎక్స్క్యూజ్ మీ, మాకు ఇప్పుడు ఒక రేరెస్ట్ ఒక ఫ్రూట్ కావాలండి, టమాటా సీడ్. ఓకే బాయ్. అండ్ సో ఆయనతో నేను మాట్లాడేసి తెచ్చుకున్నా. మొత్తం అన్ని కలెక్ట్ చేసేద్దాం. ఏంటి బ్లూబెర్రీ అసలు అయిందా? అసలు నాకు ఇది ఒక్క బ్లూబెర్రీ సీడ్ కూడా రాలేదే. అసలు బ్లూబెర్రీ సీడే రావట్లేదు నాకు. అండ్ సో చూడండి, ఎక్కడైనా బ్లూబెర్రీ సీడ్ ఉందా?
కొన్ని కొడతాను ఉండండి సచ్లో. ఇదిగోండి రాలేదు. బియ్య అనగానే ముందు వచ్చేది. ఇప్పుడు రాలేదంటే అర్థమైంది గైస్. హే బ్లూబెర్రీ 20 kgs అట్ట వచ్చింది. ఇప్పుడు మనకి ఎవరైనా లైక్స్ కొట్టారా? మన్ విత్ గేమింగ్ 8 గార్డెన్ లెవెల్ 0 లెవెల్ చేసుకోవచ్చా? ఓకే. హార్వెస్ట్ ఆల్ 9 రూపీస్ అట. అంటే ఇప్పుడు మొత్తం హార్వెస్ట్ చేయడానికి ఒకసారి 9 రూపీస్ కట్టాలట. ఎవరికి కావాలి? మనమే తీసుకోవచ్చు అవి. ఓకే. బ్లూబెర్రీలు కొన్ని వచ్చాయి 20. ఓ ఏంటిది ఏంటిది గైస్? బ్లూబెర్రీ. ఓకే ఇది కష్టాలు తొందరగా. ఐ వాంట్ టు సెల్ మై ఇన్వెంటరీ. ఎంత ఇస్తావు? ఓకే. నేను గైస్ నాకు కూడా అర్థం కాదు. ఆడి క్యారెక్టర్లు అవన్నీ తీసుకొని ఏం చేస్తాడు? వాళ్ళు ఏం చేసుకుంటాడు అసలు నాకే అర్థం చేయట్లే. ఏమన్నా స్టాక్ వచ్చి 24 అట. మొత్తం కొనేద్దాం. మనకు కావాల్సింది కూడా అదే. మొత్తం కొనేస్తాం. అది ఏం చూడదు. మొత్తం కొనేద్దాం. మొత్తం స్టాక్లు అన్నీ. కాకపోతే ఇంక లేదు. డబ్బులు ఉన్నప్పుడు మొత్తం అన్నీ కొనేద్దాం. ఎందుకంటే మనం గార్డెన్ ఆర్లో చేద్దాం. అంతవరకు ఈ ఎపిసోడ్స్ని అయితే నేను రన్ చేస్తాను. ఓకేనా? సో ఈ ఎపిసోడ్స్ని అయితే ఆడి కంటే ఇంకా చాలా బాగా వరకు అయితే చేపిస్తా. ఓకేనా? ఏంటి గైస్? ఏంటి అప్పుడే పెరిగాయి. ఓకే. బ్లూబెర్రీస్ కూడా వచ్చాయి. మొత్తం అన్ని కలెక్ట్ చేస్తాయి. ఎవరినో 28 kgs 30 kg క్యారెక్టర్ అట. ఇవి కూడా అలా పెరిగితే బాగుంటుంది. 30 kg అంట. ఓకే. మొత్తం కలెక్ట్ చేసుకుందాం. ఒక్క దగ్గర కూడా ఉన్నాం. వదలొద్దు. మొత్తం కలెక్ట్ చేస్తా. గైస్ ఇదిగోండి. ఈ అలా చేసేంత వరకు నేను చెయ్యాలని అంటే మీరు ఇప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ అక్కడ కూడా చేయట్లేదు నేను చెప్తున్నానని. ఓకే. సో మీరు కామెంట్ చేస్తే నేను ఈ సిరీస్ మొదలు పెట్టాలో లేదో ఒక్కరు కామెంట్ చేసిన సరిపోతుంది. ఓకేనా? ఒక్కరు కామెంట్ చేసిన సరిపోతుంది. దాని కింద లైక్స్ నేనేం అడగట్లేదు కూడా. సో న్యూ సీడ్స్ రీస్టాక్ అవుతాయి. అంతలోపు మనం తిరుగుదాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, నేచర్ని ఏదో ఒకటి ఫీల్ అవుతాం. ఏంటి గైస్ ఇది? లైట్ గ్రో అవుతున్నాయి. బ్లూబెర్రీస్. గోల్డెన్ బ్లూబెర్రీ. ఏంటి గైస్ ఇది? హేబేల్స్. అది మన మైన్క్రాఫ్ట్లో ఉంటాయిగా. పార్కూర్ కోర్స్ ఇక్కడ కూడా చేయొచ్చా? చూద్దాం. జంప్ పట్టిన అతుక్కోవట్లే. ఓకే చూసారా? ఈ పైకి ఎక్కుదామే. అవ్వదులే. పెద్ద గార్డెన్. ఓకే. న్యూ సీడ్ స్టాక్ వచ్చినట్టుంది. అదే వచ్చింది. లెమన్ అంట, ఇవి 3 అంట, ఇవి 4 అంట, ఇవి 0 అంట, ఇవి 2 అంట. ఇవి మనం 2 కొనిద్దాం. టమాటా సీడ్స్ ఇంకా ఉన్నాయా? ఒక స్టాక్ ఉందన్నమాట. 800 అట. మన దగ్గర లేదట. ఓకే. మనం క్యారెట్ అన్నీ కొందాం. ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం అన్నీ కొనేస్తాం. అబ్బా ఇంకా కొంచెం ఉంటే కొనేసేవాళ్ళం. గార్డెన్ క్యారెట్ సీడ్లు, ఒక టమాటా సీడు. టమాటాలు ఎవరో కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. టమాటాలు ఉచిత టమాటాలు. ఉచితంగా వద్దులే. అదే ఫ్రీగా వద్దు. ఉచితంగా అంటే తెలుగులో అయితే ఉచితంగా, అది ఇంగ్లీష్లో అయితే ఫ్రీ. గాయస్ 38 kgs అట, 32 kgs అట, 40 kgs. ఏంటిది?
దీని రేట్ ఒకసారి పలకాల్సిందే, అని చూడాలి ఖచ్చితంగా. ఒక 70 దాటుతుందని నా నమ్మకం. 70 దాటుతుంది అనుకుంటా, ఎందుకంటే 40 kgs అంటే 27. ఏంటి ఇది? ఏంటి మొత్తం అంత చూద్దాం ఉండండి. ఓకే, ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ. చూద్దాం. 4 గైస్. అసలు ఏంటిది? దానికి అన్ని రావాలి అసలు ఎన్ని రావాలి గైస్? అదే కదా గైస్, అసలు చాలా రావాలి అసలు. ఇంకా అసలు పదండిలే ఏదో ఒకటి. బ్లూబెర్రీ సీడ్ ఏంటి ఇది పెరిగింది? ఆరెంజ్ టమాటా సీడా? ఓకే టమాటా. హోయ్యా, ఇది 37 kgs. దీనికి కనీసం ఒక 20 కావాలి. 20 ఇచ్చారు, థ్యాంక్స్. సో గైస్, నేను ఎత్తి రిపేర్. గైస్ వెయిట్. See here. Golden blueberry. Oh guys, అదిగోండి గోల్డెన్ బ్లూబెర్రీ. అదిగోండి గైస్, గోల్డెన్ బ్లూబెర్రీ. బాగుంది. గోల్డెన్ బ్లూబెర్రీ క్యారెట్. గాయస్, ఇది ఎప్పుడు వస్తుందో? ఇప్పుడు మా గోల్డెన్ వస్తున్నాయి. ఇప్పుడు గోల్డెన్ కాస్తున్నాయి. ఏంటి గైస్ ఇది? స్క్రీన్ ఎలా మారిపోయింది? ఏంటి గైస్ ఇది? స్క్రీన్ ఎలా మారిపోయా? ఓకే, ఏమంట చాలా మై ఇన్వెంటరీ ప్లీజ్. సో గైస్, ఇది అనమాట మన వీడియో కనుక నచ్చినట్టయితే, ఏంటి గైస్ మనం అనుకుపోతున్నా ఫోన్లే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ చెప్పాను కదా, మీరు కామెంట్ చేస్తేనే ఈ సిరీస్ స్టార్ట్ చేస్తా. లేదంటే అసలు ఎంత నీట్ ఎడిటింగ్ చేస్తాను, అది ఎడిటింగ్ యాప్ ఎలా వాడాలి అది కూడా చూపిస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సీ యూ ఆల్, బాయ్. ఓకే.